ఆల్మోస్ట్ ఇంజినీరింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో అఫ్కోర్స్ బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉందండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ హ్యుమానిటీస్ ఉందండి, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, బీటెక్ మెకానికల్ ఆర్ ఈక్వలెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 15 కేటగిరీస్ ఉన్నాయండి. వేకెన్సీస్ 26. ఓన్లీ గ్రాడ్యుయేట్కి 26 వేకెన్సీస్ ఉన్నాయండి. డిప్లొమాకి వద్దామండి మనం. సెంట్రల్ వర్క్షాప్ ఏదైతే ఉంటుందో డిప్లొమా మెకానికల్ కానీ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో ఒక పొజిషన్ ఉందండి. అలాగే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా పొజిషన్స్ ఉన్నాయండి. డిప్లొమా అండి, ఇవన్నీ డిప్లొమా ఎలక్ట్రికల్, డిప్లొమా సివిల్, డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్, హెల్త్ సెంటర్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ 14 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి మీరు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమంటే క్లియర్గా వాళ్ళు చెప్తారా? అఫ్కోర్స్ వెబ్సైట్ చెప్తారండి, www.mhrDNATS.gov.in. అఫ్కోర్స్ మీరు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ 2022 నుంచి తర్వాత ఇప్పుడు పాస్ అయినా కూడా పర్వాలేదు. సో 10th క్లాస్ మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్, డిగ్రీ సర్టిఫికెట్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఎనీ ఫోటో ఐడెంటిటీ, ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ ఇదంతా మామూలుగా యాజ్ యూజువల్గా ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ ఎన్ఏటీఎస్ వెబ్సైట్లోకి పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ మీరు పెట్టుకోవాలి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం టైం దగ్గరికి వచ్చి లాస్ట్లో నేను వీడియో చేశాను. మేబీ ప్రాబబ్లీ ఈ వీడియో మీరు చూసే టైంకి డెడ్లైన్ అయిపోవచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎందుకు నేను చేశానంటే నెక్స్ట్ ఇయర్ వల్ల గుర్తుండదని చేస్తున్నానండి. దయచేసి ఈ ఐఐటి తిరుపతి ఎన్ఏటీఎస్ స్కీమ్ ద్వారా చాలా ఐఐటీస్లో చాలా మిగతా వాటిల్లో అప్రెంటిస్షిప్ 1 ఇయర్ ప్రోగ్రామ్కి ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు వేకెన్సీస్ బట్టి. ఈసారి ఐఐటి తిరుపతి నేను పడింది ఒకటి చెప్పాను, మీకు ఒక బాల్ త్రో చేస్తున్నాను. సో దట్ ఏంటంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ భయంకరమైన అయోమయ పరిస్థితిలో ఉంటారండి. బీఏ బీకామ్ బ్యాచ్ నేనే తిరుగుతూ ఉంటాను, వాళ్ళు కానీ ఎంబీఏ స్టూడెంట్స్ కానీ ఈవెన్ బీటెక్లో చాలామంది జాబ్ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో చక్కగా అకామిడేషన్ ఇచ్చి 20,000 రూపాయలు స్టైఫండ్ తీసుకుని 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ మీరు చేసినట్లయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి సద్వారా రేపు బయటకు వెళ్ళిన తర్వాత చేయొచ్చు. కానీ దీంట్లో ఉన్న ఏకైక బెనిఫిట్ ఏంటంటే చాలా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్ వెళ్ళాడండి. 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్కి ఎప్పుడైతే మీరు కంప్యూటర్ సైన్స్ కానీ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్తున్నారో మీరు ఆల్రెడీ డిప్లొమా అయినప్పటికీ కూడా ఇంజనీరింగ్ అయినప్పటికీ కూడా 1 ఇయర్ ఎవరో ఒక ప్రొఫెషన్ బట్టి రీసెర్చ్ ఇంటర్న్షిప్ కూడా చేసేయచ్చు ఫ్రీగా. అదే స్టైఫండ్, అదే అకామిడేషన్. అంటే మీరు జాబ్ చేసుకుంటూ కూడా రీసెర్చ్ ఇంటర్న్షిప్ అన్అఫీషియల్గా మీరు ప్రొఫెసర్ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది, రీసెర్చ్ వచ్చినట్టు ఉంటుంది, పబ్లికేషన్ అయినట్టు ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్లో హైయర్ స్టడీస్కి వెళ్ళినట్టు ఉంటుంది. చక్కగా అకామిడేషన్ ఫ్రీగా, జాబ్ ఎక్స్పీరియన్స్ కన్సిడరేషన్ చేస్తారు అప్రెంటిస్షిప్ని. రీసెర్చ్ ఈజ్ డిఫరెంట్, జాబ్ ఈజ్ డిఫరెంట్, రీసెర్చ్ ఇంటర్న్షిప్ 2 కూడా అయిపోతాయి ఈ ఎన్ఏటీఎస్ స్కీమ్లో. సో చక్కగా ఇది ఎక్కువగా రిజర్వ్డ్ క్యాండిడేట్ కూడా వేకెన్సీస్ బాగున్నాయండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ అన్రిజర్వ్డ్ కూడా ఉంటాయండి. ఇది ఓన్లీ ఏదో రిజర్వ్డ్ క్యాండిడేట్కి సంబంధించింది అయితే కాదండి. వేకెన్సీస్ పొజిషన్ ఒక చెప్పారు కదండి, గ్రాడ్యుయేట్కి ఒక 26, మిగతా 14, 15 ఉన్నాయి. దగ్గర ఆల్మోస్ట్ 40 అనుకున్నాను, 30 అనుకున్నాను కానీ ఎక్కువే ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక 40 దాకా పైన ఉన్నాయండి. సో దయచేసి అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చి చాలా 29th మార్చి ఉంది. సో అప్లై చేసి ఏదైనా వాకిన్ ఇంటర్వ్యూ పిలిస్తే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళండి.